లాస్ట్ వీడియోలో మెంతాకు చట్నీ ఎలా చేయాలో చెప్తాను అన్నాను కదా. సో దానికోసమని నేను ఇన్ని మిర్చీస్, కొంచెం మిర్చి ఎక్కువే పడుతుంది ఎందుకంటే మనం ఇందులో కొంచెం చింతపండు వేస్తాం కాబట్టి కొంచెం కారం తగ్గిపోతుంది. సో ఇన్ని ఇన్ని మిర్చి తీసేసుకోవాలన్నమాట. సో దీన్ని నేను ఆకునలా ఫ్రెష్గా కడిగి పెట్టేసుకున్నాను. ఇక్కడ బౌల్ కూడా రెడీగా ఉంది. సో ఇప్పుడు మనం ఆయిల్ వేసేసి దాంట్లో మిర్చిని వేయించేసుకుందాం. సో దీంట్లో నేను ఆయిల్ వేసాను. ఇప్పుడు ఇందులో మిర్చి వేస్తున్నాను. మిర్చి వేస్తే వెంటనే ఆయిల్ చిమ్మేస్తుంది. ఒకసారి ఇలా కలిపేసుకొని ఇలా కాసేపు మూత పెట్టేసుకుంటే మనకు మిర్చి వేగుతాయి అన్నమాట. మిర్చి వేగుతున్నలోపు నేను చింతపండు ఇలా కడిగేసి పెట్టేసుకున్నాను. దీన్ని మిర్చి వేగిన తర్వాత దానిలో వేసేసి కొంచెం మెత్తగా అయ్యేలాగా చేస్తాము. మిర్చి ఇలా వేగిపోయింది కదా. సో ఇలా వేగిపోయిన తర్వాత దీంట్లో కొంచెం చింతపండు అలా వేసేసి కొంచెం జస్ట్ మగ్గనిద్దామంతే. ఇలా అయిపోయిన తర్వాత వీటిని ఒక బౌల్లోకి తీసేసుకుందాము. ఇప్పుడు ఇందులోకే నేను వెల్లుల్లి వేసుకుంటున్నాను. ఇవి వేగిన తర్వాత దీంట్లోనే ఆకు కర్రీ వేసుకుందాము, ఆకుకూర వేసుకుందాము. వెల్లుల్లి ఇలా వేగాక వీటిని కూడా తీసుకొని పక్కన పెట్టేసుకుంటున్నా. ఇప్పుడు ఇందులోకి ఆకుకూరను వేసేసుకుంటున్నా. నాని